ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మహిమ గలవాడని ఆయనను కొనియాడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు అనుగ్రహించిన మహిమను మానవాళి పొందుకోలేకపోతున్నారని ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భక్తుడైనటువంటి దావీదు సెలవిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని భక్తుడైనటువంటి దావీదు సెలవిస్తున్నాడు. నిజమే, నీ తేజో మహిమ నిలిచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన తేజో మహిమ నిలిచే స్థలాన్ని మోషే దైవజనుడు కూడా చూస్తూ వచ్చినాడు. మిద్యాను అరణ్యములో మోషే ఆయన మహిమను చూస్తూ ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదని ఆశ్చర్యాన్ని వెలుగుచుతూ వచ్చినాడు. ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మోషే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది, నీ కాళ్ళకు చెప్పులను విడుము అని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మహిమ ఎంతో గొప్పదై ఉంటున్నది. ఆ మహిమ గల దేవుడు మన పితరులకు ప్రత్యక్షమైనట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఇలాగున మన పితరుడైన అబ్రహాము మహిమగల దేవుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు విధేయత చూపి ఆయన మాట విని ఆయనకు లోబడుతూ వచ్చినప్పుడు దేవుడు తనను విస్తరింపజేసి ఆశీర్వదిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మహిమా స్వరూపిగా ఆయన మనకు ప్రత్యక్షపరచబడుతూ వచ్చినాడు. ఆయన ద్వారా మనం ప్రభువుని ఆరాధించి గణపరచవలసిన వారంగా ఉంటున్నాం. అలాగున ప్రభువును స్తుతించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక.